హలో ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ కర్రీ చేయబోతున్నామండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటో, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మష్రూమ్ అండి. ఇవి స్టార్ట్ చేద్దామండి లేట్ చేయకుండా. ముందుగా ఆయిల్ వేసుకొని తిరుమతో తాలింపు వేసుకొని అలాగే ఆనియన్స్ వేసుకున్నామండి, పచ్చిమిరపకాయ వేసుకున్నాము. అన్నీ ఒకసారి కలిపెట్టుకుందాము. రోస్ట్ అవ్వాలండి బాగా. ఆనియన్ రోస్ట్ అయిన తర్వాత మష్రూమ్ వేసుకోవాలండి. అదే పొట్టగొడుగులు అంటారు. బాగా కలిపెట్టుకున్నాం. చూడండి ఆనియన్స్ ఎలా రోస్ట్ అయ్యాయో, మష్రూమ్ కూడా అలాగే రోస్ట్ అవ్వాలి. అప్పుడు దాకా బాగా వేయించుకుంటూ ఉండాలి. మనకి చికెన్లో వాటర్ ఇంకిపోతాయి కదండి, అలాగే మష్రూమ్లో కూడా వాటర్ అంతా ఇంకిపోవాలి. అలాగే వాటర్ దగ్గర పడిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అలాగే పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లోకి టమాటో, కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. చూడండి ఇలాగా అయితే లాస్ట్లో ఇలాగ వచ్చింది. చూద్దామండి దీంట్లోకి వేసిన మన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఉప్పు కారము అన్నీ సరిపోయలేదు చూద్దాము. సూపర్గా సరిపోయినాయండి. చాలా బాగుంది మష్రూమ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి మష్రూమ్ కర్రీ. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అంతే. దీన్ని కానీ చపాతీలోకి, రైస్లోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దోశలోకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అంతే, అయిపోద్దండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.